అటు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కొత్త తాత్కాలిక సెక్రటరీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వివిధ నేతలు మాట్లాడుతున్నారు. కార్యక్రమంలో లైవ్ చూద్దాం. నిర్మాణంలో భాగమైనందుకు మా భూమి కూడా పునీతమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఉన్న నాయకుడు నమ్మి రోజు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి 2 దశాబ్దాల కాలం కూడా ఈ రాష్ట్రాన్ని ఇక్కడ నుంచి ఏలేటువంటి పరిస్థితి ఈ యొక్క రైతులు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా మేము అంటుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మొన్ననే మరి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారోత్సవం చేసి బాధ్యతలు స్వీకరించిన నన్నపనేని రాజకుమారి గారు మన మధ్య ఉన్నారు. వారి యొక్క బెస్ట్ విషెస్ తెలియజేయాల్సిన కోరుతున్నాను. 2 minutes మ్యామ్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, శాసన మండలి, శాసనసభ అధిపతులు, ఉప శాసన సభాపతి, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, పత్రికా ప్రతినిధులు, మీడియా వారు తమ పవిత్రమైనటువంటి భూమినిచ్చి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారికి సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని తలంచి పెద్ద మనసుతో భూములు ఇచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా వందనం, పాదాభివందనం. ఈరోజు తాత్కాలిక రాజధాని అన్నదానికి వేరే వేరే అర్థాలు ఎవరేమనుకున్నా త్వరితగతిన మన రాష్ట్రానికి మనం తరలి రావాలన్న సంకల్పంతో వచ్చారన్నది తెలుసుకోవాలి. ఎప్పుడొస్తారు, అక్కడే ఎందుకుంటారు, ఎందుకు తీసుకురారు అనేది కూడా కొంతమంది అనొచ్చు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. నింగి నేల సాక్షిగా, పవిత్రమైనటువంటి నదీ తీరం సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సాక్షిగా, చంద్రబాబు గారి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వారిగా, నందమూరి తారక రామారావు గారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, చంద్రబాబు నాయుడు గారి విశ్వాసంతో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ నిర్మాణంలో అనేక మంది సహకరించాలని కోరుకుంటూ ఒక చిన్న సూచన నేను రైతులకే కాదు, ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా నేను ఒక సూచన చేస్తున్నాను. భూములు ఏ విధంగానైతే ఇచ్చారో అదే విధంగా అందరం కూడా శ్రమదానం చేద్దామని, ఒక ఇటుక అన్నప్పుడు ఎంతమంది ఇటుకలు ఇచ్చారో, 1 రూపాయి అన్నప్పుడు ఎంతమంది ఇక్కడ చంద్రబాబు గారికి సహకరిస్తున్నారో అదే విధంగా శ్రమదానం చేసి ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటూ, ఈ నిర్మాణం తర్వాత శాశ్వత నిర్మాణం వచ్చినప్పుడు ఈ నిర్మాణాలు కూడా అనేక కార్యక్రమాలకి, టూరిజం డెవలప్మెంట్ కానీ, మహిళా కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, అనేక మంది వివాహాలు చేసుకోవడానికి కానీ తప్పనిసరిగా ఈ బిల్డింగులన్నీ కూడా ఉపయోగపడతాయని, వృధా కాకూడదని, కాదని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ